మీకు భస్త్రికా వ్యాయామం చూపించబోతున్నాను. ప్రాణాయామం. ఇది ఊపిరితిత్తుల బలానికి, ఊపిరితిత్తి సంబంధిత వ్యాధులకి చాలా మంచిది. మీ శ్వాసనాళాల్లో ఏమైనా ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి. ముక్కులో, గొంతులో ఇబ్బందులున్నా తొలగిపోతాయి. ఫ్లూకి, కోల్డ్‌కి మంచిది. సైనస్‌కి మంచిది. సో, అల్టిమేట్‌గా మీ శ్వాసకోశ సమస్యలు ఈ భస్త్రికా ప్రాణాయామం వల్ల తీరుతాయి. ఈ 3 సెట్స్ 10-20 రిపిటీషన్స్ చేసుకోండి. చూడండి. ఇలా ఒక సెట్‌కి 10-20 రిపిటీషన్స్ చేసి ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ఒక 10-20 టైమ్స్ చేయండి. మళ్ళీ ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఒక 10-20 రిపిటీషన్స్ చేయండి. మీ శ్వాసకోశ ఇబ్బందులు ఏమున్నా కూడా తొలగిపోతాయి దాదాపుగా. ఫ్లూ జబ్బు, కోల్డ్, అలర్జీస్, సైనస్ అలాంటివన్నీ ఎందుకంటే ఈ లంగ్స్ కెపాసిటీ పెంచుతుంది. మీ ఊపిరితిత్తుల ఎనర్జీ పవర్ పెంచుతుంది. మీకు ఎప్పుడైతే ఊపిరితిత్తుల పవర్ బాగుందో ఆటోమేటిక్‌గా మీ అవయవాలన్నీ కూడా చురుకుగా ఉంటాయి. శ్వాస మెయిన్ కదండీ! హృదయంలాగే. సో, శ్వాస ఇబ్బంది లేకుంటే మిగతా ఆర్గాన్‌కి ఆక్సిజన్ బాగా అందుతుంది. సో, కుటుంబ సమేతంగా వ్యాయామం చేయండి. ఆరోగ్యంగా ఉండి. సహచర సమాజం పట్ల సానుభూతితో వ్యవహరించండి. ధైర్యంగా ఉండండి. చక్కటి విలువలతో కుటుంబ వ్యవస్థను నడుపుకోండి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో విలువలు తగ్గిపోయాయి గదా! అందరం చాలామంది ఎదుటోన్ని విమర్శించడమే తప్ప తన తప్పును తాను తెలుసుకోవట్ల. సో, ఆరోగ్యవంతమైన శరీరం ఎంత అవసరమో ఆరోగ్యకరమైన సమాజం అంతే అవసరం. మీ జర్నలిస్ట్ శ్రీను. మీరు ఎలా కూర్చొనైనా చేయొచ్చు భస్త్రిక, చైర్‌లో అయినా చేయొచ్చు. ఫ్రీగా వజ్రాసనంలో అయినా చేయొచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా మంచిది భస్త్రిక.